నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుక్కుగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందంటూ మండిపాటు జనగామ జిల్లాలో జోరందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వరంగల్ జిల్లా నర్సంపేటలో హోరాహోరీగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న మంత్రి సత్యవతి రాథోడ్ వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలయ్యారని రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబమే రాష్ట్రాన్ని దోచుకుంటూ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీజేపీ కూటమి హయాంలోనే తుక్కుగూడ ప్రాంతం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారికి అయ్యా మహాప్రభు ఈ 2 లక్షలు కట్టావా లేదా, ఎవరు కట్టావో లిస్ట్ ఇవ్వు, ఇంకా మేము ఇల్లు ఇస్తామంటే కేసీఆర్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇళ్ల విషయం మాట్లాడరు. ఎలక్షన్లు వస్తే మాత్రమో ఓట్లు కావాలి, పేద ప్రజలకు మాత్రమో ఇల్లు ఇవ్వరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ పరిపాలన, మన యాదయ్య బలిదానం చేసినటువంటి తెలంగాణ ఈరోజు కల్వకుట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. ఒకటి కుటుంబం కాదు, ఈరోజు 2 కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయి. ఒకటి ఓవైసీ కుటుంబము, ఆయనను మార్చుకున్నారు టీఆర్ఎస్ లోకి, మనం గెలిపించలే మార్చుకున్నారు. మళ్ళీ మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో మనం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆమెను కూడా బలవంతంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజల తీర్పును కాలరాస్తూ ఆమెను కూడా టీఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ వైఖరంటూ, టీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ ఎంత నిస్సిగ్గుగా నైతిక విలువలు లేకుండా వ్యవహారం చేస్తుందో మన మహేశ్వరం అసెంబ్లీ ఒకటే సాక్ష్యం అని సందర్భంగా మరిచేస్తున్నాను. ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. నేను ఇది 6 సంవత్సరాలుగా గతంలో పోయినటువంటి ఎమ్మెల్యే గాని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గాని, ఇప్పుడు ఫిరాయించి మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే గాని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ మన మహేశ్వరం మండలం జనగామ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆడ చూస్తే దాని పేరు తీసేసినారు మొహం ఇట్లా అడుగులో ఉంటారు అక్కడ. కానీ మన పిల్లలు ఇక్కడ ఉన్నోళ్ళందరూ షేర్ ఖాన్లు, షేర్ నీళ్ళని ఇవన్నీ ఏం చేసుకోవాలి పట్టించుకోరు. దాదాపు ఆ మహేంద్ర సార్ మాట్లాడుతుంటే కావాలని ఫీల్ చేసినారు. కులంలో దొరికిపోయినా దొంగలు అడుగులకు ఇట్లుంటారని సడాయాలు సెల్లగా మాట్లాడు చూడు మంటలు సెల్ల నిర్ణయాలు చేసే పనులు కాదు. ఇప్పుడు అహ్మద్ఖాన్ గారు, అదేవిధంగా ఏమన్నదా అదేవిధంగా మాసెట్టి సుధాకర్ గారు, గ్రీన్ మార్కెట్ నుంచి మాసెట్టి సుధాకర్ గారు, అదేవిధంగా మునీర్ అహ్మద్ ఖాన్ గారు, ఇప్పుడు రాముడి కిరణ్ గారు, మాజీ सीएम साहब ने एक बार मुझसे पूछा, महमूद भाई अल्लाह मियां जब इंसान को पैदा करते हैं तो उसका रिज़्क़ दे देते हैं, ये मैंने सुना है. मैंने कहा सही है साहब, ये जब इंसान पैदा होता है तो उसका रिज़्क़ उससे साथ दिखकर आता है. तो कहा सीएम साहब ने जब बच्चे पैदा होते हैं. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సంపేట పట్టణ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని, ఇప్పటి వరకు వీటిలో కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా ఇంకా 180 కోట్ల రూపాయల పనులు చేయాల్సి ఉందని తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు కావాల్సిందేనో గుర్తించి ఈరోజు ఎన్నిక వస్తుందనో లేకపోతే ఓట్లు వస్తాయనో ఆలోచించకుండా వారికి ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ, చనువు, గుర్తింపు, అలాగే కేటీఆర్ గారి దగ్గర ఉన్న మరి చనువుతో ఈరోజు నేను అనుకుంటా ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేవలం నర్సంపేటకే వచ్చాయి. నేను నర్సంపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2019 కంటే ముందు ఉన్న నర్సంపేట ఈరోజు 2020 వచ్చే నాటికి ఒక సంవత్సరంలో ఎంత మార్పు వచ్చిందో ఇది చాలు. ఒక మీరు అభివృద్ధి చేయడం, మరి మన వార్డులను, మన రోడ్లను, మన సైడ్ కాలువలను అభివృద్ధి చేసే మరి అభివృద్ధి ఎవరు చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించాలి అన్న. మరి ఈరోజు నర్సంపేట మెయిన్ రోడ్లన్నీ చూస్తుంటే వారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు అన్నట్టు మరి మున్సిపాలిటీ అధికారంలో లేదు కాబట్టి కొన్ని పనులు ఆగి ఉన్నాయి. వచ్చిన నిధులు కూడా ఇప్పటికీ పావలా వంతు కూడా ఖర్చు కాలేదు. మీరు కోరుకున్నట్టు మీకు సంబంధించిన సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ చేసుకోవాలి. మీకు వచ్చే ప్రతి సంక్షేమం మీకు అందాలి అని అంటే ఈరోజు అన్న నుంచి మొదలు పెడితే మరి స్థానిక సంస్థలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్, పార్లమెంట్ సభ్యురాలు, మంత్రులుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ 11వ వార్డులో పోటీ చేస్తున్న గాడ్పల్లి పద్మా విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. గెలిపించే అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నార్సింగ్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. 15వ వార్డు అభ్యర్థి సంధ్యా రమేష్, 10వ వార్డు అభ్యర్థి శిరీష కాంతి కుమార్, 18వ వార్డు అభ్యర్థులకు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తు మర్చిపోతున్నారు. వేదిక మీద మన ఉత్సాహం మరుచుకుంటూ టీవీలను కూడా చూస్తాం రోజు మంగళి గారిని. నిజంగా కూడా అక్కడ చూస్తూ పోతే ఇక్కడ చూస్తూ పోతే మనం చాలా సంతోషం. సర్ల గారు, శ్యామల గారు బిగ్ బాస్ లో సరే వాళ్ళని ఒకప్పుడు 75 రూపాయల పెన్షన్ ఇస్తుండే, ఆ తర్వాత 200 రూపాయలు ఇచ్చారు. అప్పుడు గుడికిరా, బడికిరా, సర్పంచ్ ఆఫీస్కురా, ఎంఆర్ఓ ఆఫీస్కురా అని తిప్పుతుండే. కొత్తోళ్ళకు నీవు కావాలంటే తీసుకున్న వాళ్ళు చచ్చిపోతే కొత్తోళ్ళకి ఇస్తామని చెప్తుండే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఓల్డ్ ఏజ్ పెన్షన్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వీళ్ళు కూడా పెన్షన్ మరి 3000 రూపాయల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ 20వ వార్డులో పోటీ చేస్తున్న గోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ టూరిజం చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ కు ఓటు వేసి గోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గజ్వేల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. నిరుపేదలకు అందించవలసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులను గుర్తించి అందిస్తారని ఆయన విజ్ఞప్తి చేశారు. చెప్పేటి కాదు, మనం చేసుడే కాదు, చెప్పుడే కాదు, చెప్పని పనులు కూడా ఎన్నో చేస్తున్నాం కేసీఆర్ గారు. అటువంటి నాయకుని మనం కాపాడుకోవాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన నాయకత్వాన్ని మనం పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, కాపాడుకోవాల్సిన ఎంత ఉన్నది. కాబట్టి మీరు ఇవాళ ఆదర్శం, ఇవాళ తెలంగాణకే గజ్వేల్ ప్రజలు, ఓటర్లు ఆదర్శంగా ఉండాలి కూడా. మనం అంత గొప్ప నాయకుడు దొరుకుడు అదృష్టం మనకు.
తరంలో మనకు దొరుకుడు మన అదృష్టం. కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ పార్టీయే మనకు అంట, ఆ జెండానే మనకు గొప్పతనం. కాబట్టి జనగాం జిల్లా లింగాలంగనపురం మండలంలోని అన్ని గ్రామాల్లో మెడికల్ ఆఫీసర్ కరుణాకర్ రాజు ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని 5 సంవత్సరాలలోపు చిన్నారులెవరూ కూడా పోలియో బారిన పడకూడదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. లింగాల్గన్పూర్ మండల్, జనగాం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో 38,320 మంది పాపులేషన్ ఉన్నారు. అందులో మనకి 2,411 మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు, 5 సంవత్సరాల లోపోళ్ళు. వాళ్ళకి మనకి మన మండల్లో 10 సబ్ సెంటర్లు ఉన్నాయి. 10 సబ్ సెంటర్ల పరిధిలో మేము మొత్తం 21 బూతులు అరేంజ్ చేశాము. దానికి 84 మంది స్టాఫ్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళందరికీ పిల్లలకి చుక్కలేని వ్యాక్సినేటర్స్ కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి పగడ్బందీగా ఒక్క పాప కూడా మిస్ కాకుండా ఉండటం కోసం మేము ఇంతమందికి చాలా తర్ఫీదు ఇచ్చి ప్రోగ్రాం అనేది నడిపిస్తూ ఉన్నాము. మనకి హౌజెస్ వచ్చేసి 9,696 హౌజెస్ ఉన్నాయి ఈ మండల్లో. అవి కూడా ఇవాళ ఇక్కడ బూత్లో చేస్తాము. రేపు ఎల్లుండి 20 తారీఖు 21 తారీఖు రోజున డోర్ టు డోర్ వాళ్ళు హైదరాబాద్లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2020 మహిళా సబ్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఉషావనం మరియు అడ్వైజర్ చంద్రకళ ఆధ్వర్యంలో చిన్నారుల వాటర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషావనం మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి ఈ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. अरे फेस ఇటుకే రావడానికి అందరు రావాలి. ఇక్కడ పేరు ఉషావనం అండి. లేడీస్ సబ్ కమిటీ దానికి నేను కన్వీనర్ని. ఈరోజు ఎగ్జిబిషన్లో వాటర్ కలరింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ ఉందండి. మా ఎగ్జిబిషన్ సొసైటీ 80 years నుంచి ఈ కాంపిటీషన్ చేస్తూ ఉంది. అయితే ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయండి, జూనియర్స్ అండ్ సీనియర్స్. అప్ టు 15 వరకేమో జూనియర్స్, అబోవ్ 15 నుంచి సీనియర్స్ అండి. అబౌట్ 50 పార్టిసిపెంట్స్ వరకు చేశారండి ఈచ్ కేటగిరీలో. పిల్లలు మా కాలేజ్ ఎగ్జిబిషన్ సొసైటీ నడిపించే కాలేజ్ల నుంచి చేస్తున్నారండి. ఎవ్రీ టైము పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈ కాంపిటీషన్కి, అన్ని కాంపిటీషన్స్కి బాగా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ పిల్లలు పెద్దపల్లి జిల్లా 5వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫాతిమా బేగం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఫాతిమా బేగం మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చూడండి కొంచెం అవకాశం ఇవ్వండి. మాకు డ్యూటీ పర్లేదు.
నేను 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిని నేను. ఒక్కసారి స్థానిక పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డులో మా అక్క ఫాతిమా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మా గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఈ వార్డులో ఏది అభివృద్ధి జరగాలన్నా, మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలన్నా వార్డు అభివృద్ధికై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఉమ్మడి జిల్లా ఎంపీ సోయం బాపురావు, సిర్పూర్ తాలూకా అధ్యక్షులు శ్రీనివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్ఛార్జ్ పాల్వాయి హరీష్ రావులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. వేములవాడ పట్టణం 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖమ్మం గణేష్ ని గెలిపించాలని కోరుతూ వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ నాగం కుమార్, రమేష్, చంద్రగిరి, శ్రీనివాస్ గౌడ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని చేతి గుర్తుపైన ఎన్నికల ద్వారా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆశీర్వాద నాయకత్వం, ఆశీర్వాద నాయకత్వం. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం గణేష్ అనే వ్యక్తికి ఓటు వేసి గెలిపియాలని కోరుతున్నాను. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను చేతి గుర్తు నుండి నిలబడ్డ నన్ను ఓటేసి ఆశీర్వదించి గెలిపియాలని కోరుచున్నా. మీ సేవ చేసుకోవాల భాగ్యం మాకు ఇవ్వాల్సిన కోరుచున్నా. వేములవాడ పురపాలక ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదిశీలన్న ఆధ్వర్యంలో బలపరిచిన వ్యక్తి ఖమ్మం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మా శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 21 అభ్యర్థిగా ఎంతగాని పద్మా శ్రీనివాస్ గారిని ఇక్కడ పోటీ చేస్తున్నాము. ఇక్కడ ప్రజల యొక్క అభిష్టం మేరకే ఈరోజు పోటీలో ఉన్నాము. అలాగే మా నాయకుడు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు 20వ వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కూడా కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. బంగారు తెలంగాణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని తండోపతండాలుగా ప్రజల్లో స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఎక్కడ పెట్టినా కూడా కారు గుర్తుకు ఓటేయాలని, అలాగే కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని స్వచ్ఛందంగా కూడా ప్రజలు తండోపతండాలుగా ప్రతి వీధిన వాడన కూడా కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నారు. ఇంత విషయానికి వస్తే ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా గతంలో ఉన్న మా కౌన్సిలర్ గారు మంచిగా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి కావాలన్న ఆశతోనే కూడా మేము ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారిని ఇప్పుడు ఇక్కడ 20వ వార్డు పర్యటనకి రమ్మని కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన ఆశేష ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రేపు ఇక్కడ అధికార పార్టీ కౌన్సిలర్ గెలిస్తేనే
ఇక్కడ అభివృద్ధి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పెంటా రాజేష్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంతో మంది ఆడపడుచులు మంగళహారతితో స్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి గడప గడపకు తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్టార్ కంపెయినర్లుగా జబర్దస్త్ టీం మెంబర్లు వెంకీ మంకీ, ఆనంద్, రాము, ఫణి, రవి తదితరులు పాల్గొన్నారు. వీరి రాకతో ఆశీష జనం తరలివచ్చారు. మాత్రమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకునే పర్మిషన్ ఉన్నది కాబట్టి కాలాతీతమైంది. కాబట్టి ఎంతో దూరం నుంచి మనలందరినీ అలరించడానికి వచ్చినందుకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గుర్తు ఉంగరం గుర్తు, అది బ్యాలెట్ నంబర్లో చివరికి ఉంది. తరఫున మన జబర్దస్త్ టీంకి ఒక చిన్న సత్కారం ఏర్పాటు చేశాం. నమస్కారం అండి, నేను వెంకీ మంకి. ఈరోజు మన రామగుండం పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో మన పెంట రాజేష్ అన్నకు మద్దతుగా మేము ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. ఎందుకంటే నేను లోకల్ ల్యాండ్ని, ఎందుకంటే నాకు మందమరి, నాకు ఏ చిన్న అవసరం వచ్చినా మేము గోదావరికి వచ్చాను. నాకు ఆ క్రమంలోనే అన్న గురించి బాగా తెలుసు. అన్న నాకు స్వతహాగా పరిచయం లేకపోయినా అన్న మంచి పనులు, ఆయన చేసే సేవలు వింటూనే ఓకే అన్న ఒకసారి కలవాలి అనుకున్నాను. ఆ తరుణంలో ఒకసారి కలిశాను. కలిసిన తర్వాత ఇంకా అన్న ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి ఒక మంచి మనిషికి నా వంతు ఒక ఉడత సహాయంగా ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. అన్నకు నిజంగా క్రేజ్ ఫాలోయింగ్ చూస్తే నాకే దిమ్మ తిరిగిపోయింది. ఒక సినిమా హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ కూడా ఉంది. సో మనకు పనిచేసేవాడు, ప్రజల్లో ఉండేవాడు, మన అనుకునేవాడు, 24 గంటల్లో నేను మీవాణ్ణి అనే లాంటి నాయకుడు కావాలి. ఆ లక్షణాలన్నీ రాజేష్ అన్నలో ఉన్నాయి. సో అలాంటి ఇప్పుడు మనకు ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో, ఎవరైతే మనకు సాయం చేస్తారో, ఎవరైతే మన కోసం కష్టపడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకునే తరుణం వచ్చింది. సో మీ అమూల్యమైన ఓటును రాజేష్ అన్నకేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రచారంలో భాగంగా నాకు ఒక ఇండిపెండెంట్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 4వ వార్డు అభ్యర్థిగా బిరుదు సమత జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయండి. 22 తారీఖు ఓటు వినియోగించుకోండి. గుర్తు సమతనే గెలిపించండి. మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను కూడా. సుల్తానాబాద్ 4వ డివిజన్ నుండి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను బిర్దు రాజమల్లి వాళ్ళ కోడల్ని. మా మామగారు ఎక్స్ఎమ్మెల్యేగా ఈ ఊరిని చాలా డెవలప్ చేశారు. రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ అన్నీ డెవలప్ చేశారు. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నడవాలని వాళ్ళ ఆశీస్సులతో మేము పోటీ చేస్తున్నాం. మీరందరూ మాకు కారు గుర్తు కొట్టేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరితో మీరందరూ మా కారు గుర్తు కేసి జై కేసీఆర్ అని
కేసీఆర్ చేసిన పెన్షన్లు కానీ ఎన్నో పథకాలు పెట్టారు. వాళ్ళను ముందుకు నడిపించాలని కేటీఆర్ సహకారంతో మాకు టికెట్ వచ్చింది. అందుకని మేము గ్రామాభివృద్ధి కొరకు మున్సిపల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై క్రిస్టల్ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అమ్జదుల్లా ఖాన్ పాల్గొని ప్రసంగించారు. मेरी बहन को 6 घंटे 5 महीने के बच्चे के साथ उसको रख के टॉर्चर करे और पूछ रहे थे कि ये फ्लैश स्ट्राइक करने वाला कौन है? फ्लैश स्ट्राइक करने वाला कमिश्नर साहब, मोहतरम कमिश्नर साहब, हम वोट दिए तो केसीआर साहब जाके बंगले में बैठे, हम वोट दिए तो महमूद अली साहब जाके वहां पर बैठे। 22 तारीख के दिन तुम्हारा तख्ता जब खींचे जाएगा, 22 तारीख के दिन कमिश्नर साहब मुश्ताक मलिक अकेले नहीं हैं, 25 केसा बुक करके डरा रहे बेचारे। अरे मियां, ये हैदराबाद है, ये तुम्हारा छत्तीसगढ़ नहीं है, जाओ धोनी के साथ दोस्ती करो। वेरी स्ट्रांग मैसेज आई वांट टू गिव टू द कमिश्नर ऑफ पुलिस। अगर एहतजाज का परमिशन नहीं मिलेगा तो रोज रात में फ्लैश स्ट्राइक होगी, हैदराबाद जंग लगेगा। अब जो दफ्तर में देखा, मियां सरकार बाहर आते नहीं। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గాజుల లక్ష్మీ రాయమల్లు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 8 చోట్ల పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పోలియో విముక్తి కోసం అవగాహన కల్పిస్తూ పోలియో రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించనుంది. నిర్మూలన కార్యక్రమం కోసం పోలియో చుక్కలు వేయడం ఈ రోజు ఈ కార్యక్రమం కూడా 3 రోజులు ఉంటుంది. కావున తల్లిదండ్రులకు తెలియజేయగా పోలియో రహిత విముక్తి కోసము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ప్రభుత్వము. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తల్లిదండ్రులు గమనించి ప్రతి ఒక్క పిల్లవాడికి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తూ ఆ పోలియో విముక్తి పొందాలని తల్లిదండ్రులకు సూచనగా చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇంచుమించుగా ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు కూడా 60-70 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇటు కార్యక్రమం కూడా తల్లిదండ్రులు కూడా స్పందన బాగుంది. అందరూ కూడా ఇదే విధంగా సాయంత్రం దాకా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది ఇటు కార్యక్రమం. దయచేసి పిల్లలందరి తల్లిదండ్రులకు తెలియజేయగా ఇటు కార్యక్రమాన్ని అందరూ మీ యొక్క పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఆ యొక్క పోలియో విముక్తిని రహితంగా మనం చేపట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కావున దయచేసి పిల్లల తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఇటు కార్యక్రమం 7 గంటల నుంచి ప్రారంభమైంది, సాయంత్రం 5 గంటలకు కూడా ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది ఇటు కార్యక్రమం. దయచేసి తల్లిదండ్రులు గమనించి ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ 17వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నేను సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని, ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. నిలబడ్డ దాంట్లో అందరికంటే కూడా నేను అబ్జర్వ్ చేసిన, ఊరు మొత్తం సర్వే చేస్తే వ్యక్తిగతంగా ఏ పదవి లేకున్నా కానీ కొన్ని ప్రజలకు పనులు చేసి పెట్టింది. కొన్ని పదవులు ఉంచుకున్న వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి పని చేయలేరు. అలాంటి వాళ్ళను మేము వదిలిపెట్టి యువకుడు పదవి లేనప్పుడే పని చేసిండు, కానీ ఇప్పుడంటే ఎక్కువ చేయించుకుంటాము. ఒకవేళ ఆడు చేయకుండా
నేను చేపించుకునే శక్తి మాకు ఉంది, అర్థం చేసుకునే శక్తి వానికి ఉంది. కాబట్టి తప్పకుండా మేము ఇంకా 10 మందికి చెప్పి కూడా దాన్ని గెలిపించుకోవాలని మాకు కోరిక. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రగతినగర్, నిజాంపేట్, మాచుపల్లిలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ రోడ్ షో నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, సోమక్ప కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజధాని అంశంలో ప్రజల తీర్పుపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా అనే నినాదంతో ఓటు ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని తెలిపారు. ప్రజలంతా హాజరై మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీ అభిప్రాయాన్ని అమరావతి కావాలని లైన్లో రావాలా ఈ కార్యక్రమం అంతా ఒకరి తర్వాత ఒకరు విధానంగా ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ప్రజా తీర్పు, ప్రజల తీర్పు, మన ప్రజా తీర్పును అమరావతి అమరావతి ప్రభుత్వాలు మీరు తెలియజేయగలరు. ప్రజల ఏ అభిప్రాయం కోరుకుంటారో ఆ అభిప్రాయం ద్వారానే ఈరోజు పాలకులు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. 151 మంది శాసనసభ్యులు గెలిపించినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తే ఈరోజు ఒక్కరి మాట కూడా పట్టుకున్నా ఈరోజు రాజధానిని తరలిస్తున్నామని చెప్పి 3 ముక్కలాట ఈ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. 3 రాజధానులు ఎవరు అడిగారు? మేము అడిగామా? విశాఖ వాసులు అడిగారా? ఎవరు అడిగారని మీరు ఈ రాజధానులు చేస్తున్నారు. పేరుకి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎమ్మెగనూరు నుంచి మీకు ప్రజల దగ్గరకు వచ్చే దమ్ము లేకపోయినా ప్రజా బ్యాలెట్ ద్వారా ఎమ్మెగనూరులో ఈరోజు ఓట్లు పెట్టాము. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మహిళలు వస్తున్నారు, వయోవృద్ధులు వస్తున్నారు, వయసు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఏ రాజధాని కావాలని వాళ్ళే ఎన్నుకొని ఈరోజు ప్రజా బ్యాలెట్ ద్వారా ఒక నిర్ణయాన్ని తెలియజేస్తారు. మధ్యాహ్నం 1:30కు ఎలక్షన్ని పూర్తి చేస్తాం. ఏ ఓట్లు అయితే పడ్డాయో మెజారిటీ నిర్ణయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ప్రజలు ఏమో కోరుకుంటారో తెలియజేస్తామని తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ 15వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిరిగిరి పద్మమురళి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట ఆగయ్య, మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ మున్సిపల్ ఎన్నికలలో మరి 9వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి సిరిసిల్ల 9వ వార్డు ప్రజల ముందుకు నేను రావడం జరిగింది. మరి కేసీఆర్ గారి ప్రభుత్వ పథకాలను మరి ప్రజల్లో వివరిస్తూ మరి ఓట్లు అడగడం జరుగుతుంది. మరి కేటీఆర్ గారు మొన్న సిరిసిల్ల పట్టణంలో మరి పత్రికల సమావేశంలో మరి ఓటు అడిగే హక్కు ఒక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వ పథకాలు మరి రైతు బీమానైతేనేమి, రైతు బంధు అయితేనేమి, మరి వృద్ధాప్య పెన్షను 2000, వికలాంగుల పెన్షను 3000 రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. మరి కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు 200 పైచిల్ కిలోమీటర్ల దూరం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా సిరిసిల్ల ప్రాంతానికి మరి సిరిసిల్ల బ్రిడ్జి నుండి మొత్తం బ్రిడ్జి దాకా నీళ్లు వచ్చి తీసుకొచ్చిన చరిత్ర మరి కేసీఆర్ గారిని. మరి ఈ నీళ్లు తీసుకొచ్చి సిరిసిల్ల ఎడారి ఉన్న ప్రాంతాన్ని మరి సస్యశాలం చేసి మరి రైతు బాంధవులకు మరి పంటలకు మరి నీళ్ళు తీసుకొచ్చిన మరి కేసీఆర్ గారిని గుర్తించి మరి ప్రజలు కూడా ఆస్వాదించి కారు గుర్తు ఓటేసి మరి కేసీఆర్ గారికి వేసిన ఓటు మరి మీకేసిన ఒకటే ఓటు. పిలవద్దని కాదు కానీ తొందరగా కొంచెం మర్చిపోయి ఇల్లు కట్టుకుంటే మాకు లోన్లు కావాలి. ఎవరు వచ్చి ఏం చెప్పినా మనం కారుకు మాత్రం వేయాలి. నువ్వు కారుకి అయితే కేటీఆర్ వేసినట్టే. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, గెలిపిద్దాం గెలిపిద్దాం. జై టిఆర్ఎస్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చేస్తున్న అభివృద్ధిని మీరు గమనించి మీరు నాకు ఓటేసి ఆశీర్వదిస్తే ఇంకా కాని పనులను ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు సార్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని అమలుపరిచే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత మీకు అన్ని పనులు నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. వార్డు ప్రజలంతా దయచేసి కారు గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ పాదాభివందనాలు చేస్తూ నేను 15వ వార్డు అభ్యర్థి శ్రీమతి సిరిగిరి పద్మారాణి మురళి గారు 15వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉన్నారు. మన ప్రియతమ నేత కేటీఆర్ నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో అట్లాగే గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి. నిర్మల్ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీకి టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విడుదల చేశారు. నిర్మల్లో విద్య, వైద్య, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు చేయబోయే పనుల ప్రగతిని వివరించారు. పేపర్ రాయాలంటే మోటార్ సైకిల్ పెట్టుకుని ప్రత్యేకంగా వెంబడి తిరుగుతున్నాడట. 4 పేజీలు రాస్తున్నారు. 4 రాసుకో, 40 రాసుకో, ఏమున్నది? కట్టుబడి ఉంటాము. 4 years టైం, 4 సంవత్సరాల సమయం మాకుంది. 4 సంవత్సరాలలో మీ పత్రికల సమక్షంలో 4 సంవత్సరాలకు మా మేనిఫెస్టోలో ఏదైనా జరగకుంటే మీ దగ్గర పని చేయాలి. మేము మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఓట్ల మహాశయులందరికీ కూడా తెలియడానికి నిర్ణయం చేశాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మేనిఫెస్టోను
మరి మనము ప్రజలకు మీ ద్వారా చేరవలసిన బాధ్యత మరి మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక మాకు తెలిసిన మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు మన మున్సిపాలిటీకి చాలా నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు ఈ మరి దాదాపు 19 ఐటమ్స్ కింద 337 కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాయ్స్ గర్ల్స్ ఒకటి 29,95,00,000, సీసీ రోడ్స్ 32 కిలోమీటర్లు, ట్రైన్స్ 27 కిలోమీటర్లు అంటే 18,60,00,000, మేజర్ రోడ్ వైడింగ్, డ్రైన్, సెంట్రల్ లైటింగ్, R&B నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 65 కోట్లు, స్టేషన్ మెయింటెనెన్స్, శానిటేషన్ మెయింటెనెన్స్, వెహికల్ పర్చేస్ కు 1,40,00,000 రూపాయలు, రోడ్ వైడింగ్ శాంతినగర్ టు సోన్, అదేవిధంగా R&Bతో భోజనశాల ఏర్పాటు చేసి ₹5కే భోజన వసతి కల్పించడం, నిర్మల్ పట్టణానికి పర్యాటక సొబగులతే క్రమంలో భాగంగా పార్కుల ఏర్పాటు, హరిత హోటల్ ఏర్పాటు, కాటేజ్ నిర్మాణం, ఇది హరిత హోటల్ ఆధ్వర్యం జరుగుతుంది. చించోలి నుంచి చిట్యాల వద్ద స్వాగత తోరణాలు, పట్టణంలో రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించుట, పట్టణ పరిధిలో మున్సిపల్ లేఅవుట్ స్థలాల అభివృద్ధి పరచుట, పట్టణంలోని చెరువుల సందర్శక ప్రాంతాలను అభివృద్ధి పరచుట, చెరువుల రక్షణకు కంచె ఏర్పాటు చేయట, పట్టణంలో వైకుంఠ ధామాల ఏర్పాటు చేయట, విద్యార్థులకు వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని పెంపొందించకు సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయట, పట్టణంలో నిత్యం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వామి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదని, ఎన్నికల్లో గెలిపించి అవకాశం కల్పిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 11వ వార్డులో గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో నేను గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ ఉండగా నా ఒక 10వ వార్డులో బోర్లు వేయడం జరిగింది, సీసీ రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజ్ కట్టడం జరిగింది. అలానే ఇప్పుడు 11వ వార్డులో కౌన్సిలర్గా ఇప్పుడు పోటీ చేస్తున్నాను. మీ అందరి ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించవలసిగా మీకు ఒక నమస్కారం చేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి పనులనే మళ్ళీ నాకు గెలిపిస్తాయని నమ్మకంతో ఇప్పుడు నేను ముందుకు వచ్చాను. ఈ యొక్క వార్డులో గతంలో మిషన్ భగీరథగా తీసిన ఈ గుంతలు కానీ, ఈ పైపులు కానీ, ఈ డ్రైనేజీ కానీ ఈ యొక్క గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నన్ను మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో కౌన్సిలర్ గెలిపిస్తే ఈ యొక్క అభివృద్ధి పని చేసి చూపిస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ అందోల్ జోగిపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి స్థానిక వార్డు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ ముందుకు సాగారు. నాకైతే ఫస్ట్ నీళ్ళు సార్, మాకు కృష్ణారెడ్డి సార్ గెలిచినప్పుడు కూడా మాకు ఫస్ట్ గోర అంటే సార్ వచ్చినప్పటి నుంచి నీళ్ళు ఇస్తారు వాళ్ళంతే. నేను ఇస్తున్నా, అదొక భాగం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నీళ్ళు కావాలి, ఫస్ట్ మాకు గోర వేయండి సార్. पूरा अपडेट ला इनका टाइम खत्म होगा, उसका सरकार टीआरएस की है. కానీ కళాశాలలే కానీ జేఎన్టీయూ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసింది, తీసుకొచ్చింది, ఈ ప్రాంతానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆనాడు 200 రూపాయల పెన్షన్లు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము.
ఈ పెన్షన్ అనేది కొత్త కాదు, కానీ గత 6.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కొత్త పని జరిగిందా అనేది ఒక్కసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. మా జోగిపేటకు ఆందోళనకు కొత్తగా ఏం చేయింది చెప్పేసి 2013-14లో మీ అందరికీ గుర్తుంటుంది. ఆనాడు సింగూరు కాలువ తీసుకొచ్చి ఆందోళన చెరువు నింపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మీరు సుల్తాన్పూర్ కాడ పెద్ద కళాశాల చూస్తారు, JNTU 400 కోట్ల రూపాయలతోటి JNTU ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చింది. ఆనాడు 5 లక్షల రూపాయలు ఎకరం అయితే ఈరోజు గరీబోనికి 1 ఎకరం ఉంటే 1 కోటి రూపాయలు వస్తున్నాయంటే ఎవరు చేసారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజు, సంగుపేట పాలిటెక్నిక్ కాలేజు, ఆందోళన గుట్ట మీద పాలిటెక్నిక్ కాలేజు, ఉన్నాపూర్ కాడ పాలిటెక్నిక్ కాలేజు, PG కాలేజు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కొత్త స్కూల్స్ ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి నేనే ఆర్డర్ ఇచ్చి ఆ కంపెనీని పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న ఏరోస్పేస్ కంపెనీ రాజశేఖర రెడ్డి గారే మంజూరు చేయడం జరిగింది. టాప్ సిటీగా రాజశేఖర రెడ్డి గారు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేమందరం మినిస్టర్లుగా ఉన్నాం. అవుట్డోర్ రింగ్ రోడ్ని, GMR ఎయిర్పోర్ట్ని ఆగా వేగాల మీద 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత అందరం కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఈయన చేసింది ఏముంది? కేసీఆర్, KTR అంటే ఈ ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా ధర్మపురి టీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అభ్యర్థి ఒడ్నల ఉమాలక్ష్మి మల్లేశంకు మద్దతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుమార్తె నందిని, బుగ్గరం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, దాసరి లచ్చయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజలు 8వ వార్డు కౌన్సిలర్ గా ఒడ్నల ఉమాలక్ష్మి మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి ఇక్కడ గతంలో గ్రామ పంచాయతీగా ఉంది, మున్సిపల్గా మారడం. మున్సిపల్గా మారిన జనరల్గా 5 సంవత్సరాల పాలనలో మరి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం, తారు పుట్టితే ఓటేస్తామన్న గొప్ప నినాదం. ఇక్కడ చూసిన మరి 15కు 15 మరి టీఆర్ఎస్ పార్టీకి ఒక కానుకగా ఇద్దామన్నదే మరి ధర్మపురి వాసుల మరి ఆకాంక్ష అనిపిస్తుంది. ఏ మహిళా తల్లిని అడిగినా, మరి ఏ యువకుని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ యువతని అడిగినా కూడా అదే పద్ధతిలో మాట్లాడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, మరి గతంలో ధర్మపురి అనేది మారుమూల ప్రాంతం ఉంది. ఇక్కడ మరి ఎన్నో పార్టీలు ఇక్కడ
గతంలో టీడీపీ కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా అధికారంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తుంది కానీ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో మంత్రి గంగుల కమలాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తపల్లిలో మీరు ఎన్నుకునే ప్రతి వార్డు నుండి టీఆర్ఎస్కి ఘన విజయాన్ని అందించాలని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలైనా చేస్తానని హామీ ఇచ్చారు. మీరు పక్క మాటిది మేము పక్క 2 నెలల మొదటి నెలల లోపల ఈ పనులు మొదటి రోడ్డు ఈ మీటర్లు లేవు సార్, ఇంటి నెంబర్లు మొత్తం లేవు, సగం లేవు. పని అమౌంట్ ఇక్కడ చేయాలంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉండకపోతే వేరే పార్టీ అయింది అనుకో, నేను ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎటు పంపిస్తాడు. ఇదే టీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఎక్కడ ఆటంకం లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అయ్యా నాకు పింఛన్ తప్పింది, పక్కలకు 2000 వస్తానే నాకు ఇవ్వంటే మళ్ళీ పింఛన్ తీసుకోవాలంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావాలి. అందుకే ఇప్పుడు మా యువకుడు ఇక్కడ వేరును బ్రహ్మాండ మంచి వ్యక్తిని నేను నిలబెట్టాను. ఇది నేను నిలబెట్టాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి ఇక్కడ వేరు నిలబెట్టారు. ఎంబీఏ చదువుకున్న మంచి చదువుకున్న పిల్లాడు, ప్రజాసేవలని చెప్పిండ్రు. నేను టికెట్ ఇచ్చిన నా బాధ్యత, గెలిపించుకున్న బాధ్యత మీదే. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల నాయకులు ముమ్మరం చేశారు. తమ అభ్యర్థులతో కలిసి ఆయా పార్టీల నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ముథోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి ప్రచారం చేశారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తమ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. इलेक्शन के बाद आप जिताओ। रसूल साहब आपका एरिया है, हाँ रसूल साहब खड़े रहे, उनका जो है दूसरे नंबर पे है, कार्ड का निशान है, उनको जिताइए। और पूरे एरिया में पूरे 5 काउंसिलर एरिया में हारे फिर रहे अपन हर जगह कौन सा भी वार्ड होंगे कौन सा भी होंगे कार का निशान को वोट डालना बोल के आप बोलिए। ये काम जो है जरूर करेंगे। बस से आप जो है विग्रह का बोले, कंपाउंड वाल बोले, ट्रेन का बोले, पानी का बोले, रोड का बोले, ये पूरे जरूर है। और कुछ कम में भी इलेक्ट्रिक पोल भी लगता है, हाँ लाइट नहीं है, तो जरूर ये एरिया का ख्याल रखेंगे, काम जरूर करेंगे। टैंकर में आते थे 10 टैंकर लाके 100 का रहे पैसे उठाते थे। मतलब गवर्नमेंट केसीआर साहब जो है हर गली को पानी वाना बोल के डिसाइड करे। अभी वो पानी का पाइपलाइन हुआ, थोड़ा बहुत नल बिठाए और इलेक्शन आने से रुक गया। इलेक्शन होने के बाद फिर उस काम शुरू करेंगे, हर एरिया को जो है पानी आने का कोशिश करें जरूर। क्या बात है, देखो हर आदमी में एक ही बात चल रही है कि केटीआर साहब, केसीआर साहब, विठलरेड्डी साहब देखो उंगली बताओ इनके, क्या बात है। आज 19 क्या इंशाअल्लाह, ये अल्लाह की बात है।
सब लोग तारा बेगम को आप लोग ने वोट दे करके మీకు బీజేపీ పార్టీ ఒకటే ఉంది. బీజేపీ పార్టీకి పట్టం కట్టండి. భారీ మెజార్టీతో మనకు బైంసాలో 13 సీట్లు మొత్తం 13 సీట్లు గెలిపించి మన బీజేపీ చైర్మన్ గా వాయే ఛాన్స్ మీరు అందరికీ ఒక్కటే విన్నపం. ఇది ఒక్కటి చేసి ఇప్పుడు రాకుంటే ఇంకోసారి ఎప్పుడు రాదు బీజేపీ అనుకోండి. ఇలాంటిది ఇప్పుడు 70 సంవత్సరాల్లో మనకు ఆదిలాబాద్ జిల్లాలోనే మనకు ఎంపీ గారిని తీసుకొచ్చాము. బీజేపీ ఎంపీ ఇప్పటి వరకు లేని చరిత్ర సృష్టించాము. ఈసారి కూడా మీరు చరిత్ర సృష్టించండి. బైంసా సోదరులారా విజ్ఞప్తి చేస్తున్నాను. బైంసాలో అన్ని వార్డులలో ఎవరైతే బీజేపీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ గెలిపించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటాము. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు బైంసా పట్టణంలోని రాహుల్ నగర్, సంతోష్ మాత నగర్లో 7వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా సుత్రావే అనిత బాలాజీ ఇక్కడ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఉంది బీజేపీ బీజేపీ అని. బీజేపీకి అందరూ కలిసి పట్టం కట్టే దిశలో ఉన్నారు. ఇలాంటి సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ ఓటర్ల మహాశైలందరికీ విజ్ఞప్తి, మీరు 7వ నంబర్ వార్డే కాకుండా ప్రతి వార్డులో మీరు బీజేపీకి పట్టం కట్టండి. మేము నిస్వార్థ సేవలో మేము ఏవైతే క్యాండిడేట్స్ ఉన్నామో మేమేం కోటీశ్వరములు కాము. మేము ఒక చిన్న కార్యకర్తలము. మాకు ఒక అవకాశం ఇచ్చి మీరు చూడండి, ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాము. ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఒకే వార్డులో 2 విధాలుగా అభివృద్ధి చేశారు. అంటే అక్కడ పార్షాలిటీ చూపించి హిందూ బంధువుల వార్డులో అక్కడ ఒక వార్డులోని సగం హిందూ బంధువుల ఇండ్లకు డ్రైనేజ్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాగిమాను సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తుర్కయంజల్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. వార్డులోని అన్ని వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. నమస్తే మిత్రులు, స్వాగతం. లక్ష్య సమాజం తుర్కయంజల్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా మా జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మరి ప్రచారం చివరి 2 రోజులు మిగిలి ఉండడం చేత ప్రచారం హోరెత్తిస్తుంది. మరి తుర్కయంజల్ 18వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వ్యక్తి కాకుమాన సునీల్ కుమార్ గారు ప్రస్తుతం ప్రచారం హోరెత్తున్న సందర్భంగా వారితో ముఖాముఖి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మొత్తం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా జెండా ఎగరవేయాలన్న నూతన చట్టం ముందుకెళ్తాం. మరి అందులో మీ పాత్ర ఎలా ఉంది? అందరికీ ప్రేక్షకులందరూ నమస్కారం. మా తుర్కయంజల్ గడ్డ ఇది కాంగ్రెస్ అడ్డా. అది మన మల్లెడ్డి రంగారెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ క్లియర్గా అర్థమైపోయింది. మన తుర్కయంజల్ అంటే అనేది కాంగ్రెస్ గడ్డ. నేనేం చెప్పదలుచుకున్నామంటే మేము ప్రచారం చాలా ఘోరంగా సాగిస్తున్నాం. ఈరోజు ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి మొత్తం మా తుర్కయంజల్ మున్సిపాలిటీని మొత్తం మా బలం కాంగ్రెస్ బలం అంతా చూపించి ప్రత్యర్థులకి మేము మారే విజయం అని చెప్పబోతున్నాము. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ టీఆర్ఎస్ పార్టీ చాలా వీక్గా ఉంది, ముఖ్యంగా మా కమ్మోడలో. ఎందుకంటే ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు. కానీ మా కమ్మ కూడా ₹1 ఇచ్చింది లేదు. అది మొత్తం ప్రజలందరికీ తెలుసు, ఒక పని చేసింది లేదు. ఆయన ఏ రోజు వచ్చేసేది ఇక్కడ రోడ్డు మీకు వచ్చడానికి ఒక కొబ్బరికాయ కొట్టి కారకి వెళ్ళిపోవటమే కానీ ఒక బహిరంగ సభ పెట్టింది లేదు. ఎందుకంటే ప్రజలు నిలదీస్తారనే భయం. ఇంకోటి మేము మా మల్లెడ్డి రంగారెడ్డి అనగా అడుగుజాడలు నడవబోతున్నాము. కంపల్సరీగా మేము ఇక్కడ మున్సిపాలిటీలో 24 వార్డులకి అత్యధిక వార్డులు 20 కంటే అంతకు మించి మేము కైవసం చేసుకోబోతున్నాము. చేసుకొని ఇక్కడ మేము కాంగ్రెస్ జెండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుక్కుగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందంటూ మండిపాటు. జనగామ జిల్లాలో జోరందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.
వరంగల్ జిల్లా నర్సంపేటలో హోరాహోరుగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న మంత్రి సత్యవతి రాథోడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.